హే గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు ఫుల్ ఎక్సైట్మెంట్‌తో డిన్నర్‌కి టొమాటో పులావ్ చేసుకుంటున్నాం. నేను రైస్ కడిగేసి నీట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. మా పవన్ గడేమో ఆనియన్స్ అండ్ టొమాటోస్ కట్ చేస్తున్నాడు. అసలు ఈ రోజు ఈ స్పెషల్ ఏంటంటే మా మమ్మీ ఊరెళ్ళిపోయారు. నాకేమో వంట రాదు. అందుకే మా పవన్ గడు ఈ రోజు నా కోసం టొమాటో పులావ్ చేస్తున్నాడు. ఇంకా కట్ చేసిన ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా మిక్సీ పట్టించాడు. ఈలోపు నేను మా సోమేష్ గడు ఏజీ వీడియోస్ చూస్తున్నాం. మా వాడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ స్మెల్ మాత్రం గుమగుమలాడిపోతుంది. అండ్ మీ గ్యాంగ్‌లో కూడా ఇలా వంట చేసే ఫ్రెండ్ ఉంటే కమెంట్ చేసేయండి. సరదా బాగుంది. ఈ సండే ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్తో వంట చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో మన ఎన్టీఆర్ సాంగ్స్ వింటూ, పైగా మా వాడు మసాలా స్మెల్కి ఇంకా ఎక్కువ ఆకలేసేస్తుంది. చూడాలి అసలు ఎలా వస్తుందో. మా సోమేష్ గడ్ కూడా ఒక చెయ్యేశాడు. నేను మాత్రం వంటలో చేయి పెట్టలేదు. కావాల్సినవన్నీ దగ్గర పెట్టాను. మనకు వంట రాదు కదా, అందుకే మా వాళ్ళు చేస్తున్నారు. మా పవన్ గడు మాస్టర్ చెఫ్ అయిపోతాడు. అసలు ఫుడ్ చేస్తున్నప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో చూసారా. మసాలా గ్రేవీ రెడీ చేసి పైన ఏమో రైస్ వేసి కుక్కర్కి ప్లేట్ వేసాడు. ఇంకా ఇది రెడీ అయ్యేలోపు మేము కూడా సాంగ్స్ పెట్టుకుని రిలాక్స్ అయిపోయాం. మన టొమాటో పులావ్ రెడీ అయిపోయింది. మా పవన్ గడు ఏం చేశాడో కానీ స్మెల్ మాత్రం అసలు ఆగట్లేదు భయ్యా. ఈ పులావ్లోకి చల్లగా పెరుగు తగిలితే అదిరిపోద్దని మా సోమేష్ గడు పెరుగులోకి ఆనియన్స్ అండ్ కొత్తిమీర కట్ చేస్తున్నాడు. సోమేష్ గడు కటింగ్ స్కిల్స్ చూసారా, చాలా శ్రద్ధగా కోస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ మన టొమాటో పులావ్ రెడీ అయిపోయింది. మంచిగా ముగ్గురు కూర్చుని నెట్ఫ్లిక్స్ లో మూవీ చూస్తూ మా పవన్ గడు చేసిన టొమాటో పులావ్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట. ఇంతకీ టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పేస్తా.